నేటి సమాజంలో మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రోజురోజుకు హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం డబ్బే అని అన్నారు. హైదరాబాద్ లకిడే కపూల్లోని ఓ హోటల్లో జరిగిన అక్షజ్ఞ పబ్లికేషన్స్ 10వ వార్షికోత్సవంలో ఈ నెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన చిన్నతనంలో నాటక కళారంగానికి ఎంతో ఆదరణ ఉండేదని, కానీ ప్రస్తుత సమాజంలో వాటికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోతోందని అన్నారు. కంప్యూటర్ టెక్నాలజీ అని చెబుతున్నప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డెన్ అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి, సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయన్నారు. మళ్లీ పాత రోజులు రావాలంటే ఇలాంటి సంస్కృతి సంస్థలు కృషి చేయాలని ఈటెల కోరారు. అంతస్తులున్నాయి, ఆస్తులున్నాయి, కార్లున్నాయి, ఇన్ఫ్రా అంతా ఉంది, కానీ ఒక్కటి మాత్రం లేకుండా పోయింది. ప్రశాంతత లేదు మనిషిలో. ఆనాడు 10 మంది పిల్లలున్నా ఆ కుటుంబం చల్లగా జీవించగలిగింది, రాణించగలిగింది, ఎక్కడొక్కడ చదువుకోగలిగిండు, ఎదిగిండు. కానీ 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల భవిష్యత్తు తల్లి చేతిలో తండ్రి చేతిలో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని సమాజంలో కేవలం డెవలప్మెంట్, జీడిపిలు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే కాదు, సమాజాన్ని చల్లగా ఉంచేది ఇలా ఎథిక్స్ అండ్ వాల్యూస్.